ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము నుంచి ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. అంశము పేరు ఏమిటంటే, దేవుడు మన పట్ల మేలు చేస్తే మనము ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతలు చెల్లించాలా లేదా అనే విషయాన్ని మనము ఈరోజు దేవుని వాక్యము నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాం. ఈ లోకములో చాలామంది దేవుడు చేసిన మేలుని మర్చిపోతారు. కాబట్టి మరచిపోకూడదు. ఖచ్చితంగా మనము కృతజ్ఞతలు చెల్లించాలి అని చెబుతాడు దావీదు. ఒకసారి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము నుంచి మనము కిందికి చదువుకుంటూ పోతే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకూడదు, మరవకుము. ఆయన సన్నతించుము, ఆయన స్తుతించల్లా, ఆయన్ని ఆరాధించల్లా అని చెబుతాడు ఇక్కడ. ఇంకా కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము, దేనిని మరచిపోవద్దు. అంటే జనాలు మర్చిపోతారా? ఖచ్చితంగా మరచిపోతారు. ఒకసారి మనము చూసినట్లయితే, ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము కష్టపడ్డాము, మేము సంపాదించుకున్నాము, మేము తింటాము, సుఖిస్తాము, ఆనందపడతాము. నీవు కష్టపడటానికే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుస్సు కానీ ఆరోగ్యము కానీ, ఒకవేళ దేవుడు ఇవ్వకుంటే మనం కష్టపడలేము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు నాకు ఆరోగ్యం ఉందంటే అది దేవుడు నా పట్ల చూపుతున్న తన కృప అని నేను గుర్తించుకోవాలా కదా. ఒకసారి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24-25 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 24వ వచనము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనము ఒకసారి చదువుకొని ముందుకెళదాము. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని కదా. మనం ఈరోజు కష్టపడుతున్నామంటే ఆ కష్టపడినది మన శరీరంలోనికి భోంచేస్తున్నామంటే ఇది దేవుడు పెట్టిన భిక్ష అని గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు కదా. ఎంత విచిత్రం చూడండి. మరోసారి చదువుకుందాం చూడండి ఆ మాట. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను
నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇది ఉంది అంటే ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఈరోజు నేను కష్టపడుతూ ఉన్నానంటే ఆ కష్టపడేదానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చాడు, కాలాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను కష్టపడ్డాను. ఆ కష్టపడిన కష్టాన్ని తీసుకున్నాను, అనుభవిస్తున్నానంటే ఇది దేవుడు పెట్టిన భిక్ష అని అంటున్నాడు కదా. ఎంత విచిత్రం చూడు. ఇక్కడ కిందికి మనం 25వ వచనం కూడా చూసినట్లయితే కదా, ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. 25వ వచనం, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? అంటే దేవుడు ఒకవేళ తన కృపని మన మీద చూపకుండా తన దయను, తన కనికరమును, తన ప్రేమని ఒకవేళ మన మీద చూపకుంటే భోజనము చేసి తృప్తి పొందుట ఎవరికి సాధ్యమవుతుంది? ఇది సాధ్యము కాదు. అంటే దేవుడు పెడుతున్నటువంటి భిక్ష, దయ, కనికరము, ఆయన ప్రేమ, ఆయన కృప అని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలా కదా. తెలుసుకొని ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రభువా, ఈరోజు నీవు నాకు ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను ఈరోజు కష్టపడ్డాను. ఈరోజు నేను కొంత ఒక 500 రూపాయలు సంపాదించుకున్నాను. ఒకవేళ నీవు ఆరోగ్యము, ఆయుష్కాలము ఇవ్వకుంటే నేను ఈ 500 రూపాయలు సంపాదించుకునే వాడిని కాదు. మరి తెచ్చుకున్నటువంటి కష్టాన్ని అనుభవించాలంటే కూడా ఆయన కృప, ఆయన సెలవు లేకుంటే సాధ్యము కాదు. ఎవనికి సాధ్యము అని అంటాడు. కాబట్టి ఎంత విచిత్రం చూడు కదా. ఒక భక్తుడు పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలోన ఇది ఎరిగినటువంటి భక్తులు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే, యాకోబు కదా, మనకు తెలుసు కదా, యాకోబు తెలుసు కదా. దేవుడు మాట్లాడతాడు ఇక్కడ, యెహోవా మాట్లాడతాడు. ఆయన పరిస్థితి మనము మొదటి నుండి చూసినట్లయితే తన అన్నకు చెందవలసినటువంటి ఆశీర్వాదము, ఏశావుకు చెందవలసినటువంటి ఆశీర్వాదము యాకోబు తీసుకొని తన అన్నకి కోపము పుట్టించి, ఇక నేను ఇక్కడ ఉంటే బ్రతకలేను, నా అన్న నన్ను చంపేస్తాడు అని తెలిసినప్పుడు ఆ ఇస్సాకు, రెబెకా వారిద్దరూ కూడా నీవు ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు రాత్రులే ప్రయాణమై నడుచుకుంటా వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఆ ప్రాంతంలో చీకటి పడినప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఇవన్నీ మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కదా. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబుతో దేవుడు ఏం చెప్తాడు? నీవు ఏ చోటుకైతే వెళ్తావో నిన్ను నేను కాపాడుతాను ఆ చోట్లనా, ఏ ప్రమాదమునికి రానివ్వను అని చెబుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది కదా. ఎంత మంచి మాట. మరోసారి చదువుకున్నాక, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు
ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడతాను అని దేవుడు చెప్పినప్పుడు కదా, ఎంత విచిత్రం చూడండి. తిరిగి యాకోబు దేవుణ్ణి ఏ విధంగా ప్రశ్నిస్తాడో మనము 20వ వచనంలో కనుక చూసినట్లయితే ఒకసారి చూద్దాం చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి కదా, నేను తిరిగి ఇప్పుడు ఎక్కడికైతే నా పరిస్థితిని బట్టి నేను వెళుతున్నానో ఆ వెళ్ళే చోట అంతా నన్ను కాపాడి, నన్ను ఎన్ని రోజులైతే అక్కడ నేను ఉంటానో అన్ని రోజులు దేవుడు నన్ను కాపాడి నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి నన్ను తినేదానికి భోజనం ఇచ్చి ధరించుకునేదానికి వస్త్రాలు ఇస్తే కనుక ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడని నేను తెలుసుకుంటాను అంటారు. చూడు కదా, ఎంత విచిత్రం చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును కదా. ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? అక్కడికి వాకుండా నన్ను ఇక్కడే ఉంచు అని అడుగుతాడా? కొంత డబ్బు ఇచ్చేసేయి నన్ను తింటానంటాడా? నేను ఎక్కడికైతే వెళతానో, నేను ఏ మార్గం అందైతే నడుచుకుంటూ వెళతానో ఈ మార్గం అంతట్లో నన్ను కాపాడి నేను చేరవలసిన గమ్యస్థానం సురక్షితముగా చేరి ఎన్ని రోజులైతే నేను అక్కడ ఉంటానో అన్ని రోజులు నాకు భోజనము దొరికేటట్టుగా, నేను ఎన్ని రోజులైతే అక్కడ ఉంటానో నాకు వస్త్రాలు దయచేసి ఉండినప్పుడు నిజంగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నేను గ్రహించదను, నేను తెలుసుకుంటాను, ఆయన నాకు దేవుడై ఉంటాడు అని చెప్పి నేను గ్రహించదను అని అంటాడు. ఈరోజు చాలామంది ఈ భావన లేదు కదా, మనుషులలో ఈ భావన లేదు. నిజంగా దేవుడు ప్రతి దినము ప్రతి క్షణము ఆయన కాపుదల, ఆయన భద్రత మన మీద ఉంది అన్నటువంటి సంగతి ఈరోజు మనము మంచి వస్త్రాలు, రోజుకు 3 పూటల భోజనము, మనం కష్టపడినది మనం తెచ్చుకొని ఈరోజు అనుభవిస్తున్నామంటే కేవలం ఆయన పెట్టిన భిక్షని, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడని గ్రహించలేకపోతున్నాం. కాబట్టి గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాము. అంటే చాలా మంది 90% మంది మనుషులు కృతజ్ఞత భావం అనేటువంటిదే లేదు. కృతజ్ఞత భావం అనేటువంటిది లేదు మనసులలో. మనము చూసినట్లయితే ఒకసారి మనము లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 11 నుంచి మనం కొన్ని వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఇంకా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనిపిస్తాడు. నేను చదువుతాం చూడండి ఒకసారి. 11వ వచనం, 17వ అధ్యాయం 11వ వచనం, లూకా రాసినటువంటి సువార్త. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి.
కుష్ఠరోగం అనేటువంటిది భయంకరమైనటువంటి వ్యాధి, అంటువ్యాధి. ఆ వ్యాధి వచ్చిందంటే జన అరణ్యములో నివసించడానికి వీలు లేదు కదా. ఊరి వెలుపల వాళ్ళని ఉంచేవాళ్ళు కదా. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించి ఆ స్థలానికి ఎవరు వెళ్ళకుండగా వారు మాత్రమే అక్కడ ఉండేటట్టుగా, వాళ్ళ రక్త సంబంధులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళటానికి వీలు లేదు. అంటే అంత భయంకరమైనటువంటి వ్యాధి కుష్ఠరోగం అనేటువంటి వ్యాధి. కాబట్టి మనుషుల దగ్గరకు కూడా రానియరు వాళ్ళని. అందుకే వారు దూరము నుండి కేకలు వేస్తూ ఉన్నారనమాట కదా, కేకలు వేస్తూ ఉన్నారు. కాబట్టి మనం మరొకసారి చదువుకున్నట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. అది భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు, ఫంక్షన్లు అయితే వెళ్ళకూడదు, ఇంకా వేరు రోగాలు అయితే ఒకవేళ ఏదో తిని పాడేసిన ఏదైనా కూడా తినేటువంటి వాళ్ళు. కానీ ఈ రోగం వచ్చింది కాబట్టి జన అరణ్యములోనూ వాళ్ళు తిరగకూడదు. వారిని ఊరు వెలుపలనే వాళ్ళని ఉంచేవాళ్ళు. కాబట్టి అలాంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు కదా, ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆయనకు ఎదురుపడి, అయ్యా మమ్మల్ని కనికరించుము, మా మీద జాలి చూపుము, మా మీద కృప చూపుము అని వేడుకుంటున్నట్టుగా మనకి కనిపిస్తుంది. చూడండి కనుక కదా, దూరమున నిలిచి యేసు ప్రభు మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి కదా. వారు ఎప్పుడైతే కేకలు వేసి మమ్మల్ని కనికరించయ్యా, మా మీద కృప చూపయ్యా, మా మీద జాలి చూపయ్యా అని ఎప్పుడైతే వాళ్ళు వేడుకున్నారో యేసు ప్రభుని, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట మాత్రమే సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి యాజకులకి కనపరుచుకునండి అని చెప్పాడు. వారు ఆ మాటకు లోబడి వారు వెళుతూ ఉండగానే వారికి అంటుకున్నటువంటి కుష్ఠరోగం వారిని విడిచి వారు శుద్ధులుగా మారిపోయారు. ఒక పసిపిల్ల దేహము ఏ విధంగా అయితే అందంగా చూడముచ్చటగా తయారవుతుందో అలాంటి దేహము వారికి వచ్చింది. అంతకుముందు ఏ విధంగా ఉంది కదా. కుష్ఠరోగము అంటే ఒళ్ళంతా కురుపులు కదా, ఒళ్ళంతా కురుపులు. ఏదైనా వస్త్రం వేసుకుంటే కొద్దిసేపటికే ఆ వస్త్రం అంతా గలీజుగా మారిపోయి నీసు వాసినటువంటిది వస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటే కూడా ఇక్కడ గాలి కనుక ఉంటే నీసు అనేటువంటి వాసన వచ్చేటువంటి స్థితిగతులలో ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వీళ్ళు ప్రభువుని ఎప్పుడైతే వారు వేడుకున్నారో, వారిని కనికరించిన ప్రభు అయిన క్రీస్తు యేసు మాట మాత్రం సెలవిచ్చినప్పుడు, ఆ మాటను బట్టి వాళ్ళు యాజకుల దగ్గరకు వెళుతూ ఉండగానే వారు శుద్ధులైరే. ఆ నీసు అనేటువంటి దేహము కాస్త అందంగా చూడముచ్చటగా తయారైంది.
మరి అలా తయారైనప్పుడు వారు మనం ఈరోజు ఈ స్థితికి రావడానికి ఒక ఆయననే కారణము. ఆయన ప్రభు అయిన క్రీస్తు యేసు అని చెప్పి మరి కృతజ్ఞతలు చెల్లించడానికి రావాలి కదా. ఒకసారి 15వ వచనం చూద్దాం, చూడండి. 14వ వచనం. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి కదా, వారు వెలుచుండగానే శుద్ధులైరి. 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఒక అతను మాత్రమే ఆయన వెలుచు ఉన్నప్పుడు ఆయనకి ఆ కుష్ఠరోగం ఎప్పుడైతే బాగైపోయిందో, మంచి అందమైన శరీరం ఎప్పుడైతే వచ్చిందో, ఆయన తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల చెంతకు సాగిల్లపడి కృతజ్ఞతలు చెల్లించి ఆయనను మహిమపరిచాడు కదా. ఈరోజు నేను ఈ స్థితి ఈయన కాళ్ళ మీద పడటానికి, జన అరణ్యములో తిరగటానికి, నన్ను ప్రేమించే వాళ్ళు దగ్గరకు నన్ను వెళ్ళటానికి కారణం ఈయననే. ఈయన ఈరోజు నా స్థితిని బాగు చేయకుంటే నా మరణ పర్యాంతరం నా జీవితం ఇదే, ఈ అరణ్యమే నాకు దిక్కు. ఈరోజు నేను జనారణ్యంలోనికి వెళుతున్నాను, నా ఇంటికి నేను వెళుతున్నాను, మా భార్యతో సహవాసం చేస్తున్నాను, నా కుటుంబంతో సహవాసం చేస్తాను, నా బంధువులతో సహవాసం చేస్తాను. ఎక్కడ ఫంక్షన్లైనా, ఎక్కడ పెండిళ్ళైనా వారి దగ్గరకు నన్ను వెళతాను. ఇప్పటి నుంచి కేవలం నన్ను జన అరణ్యంలోనికి నన్ను వెళుతున్నానంటే, ఈ స్థితి నాకు వచ్చింది అంటే కేవలం ప్రభు అయిన క్రీస్తు యేసే అని చెప్పేసి ఆ భావాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ముందుగా వెళ్ళి ఆ ప్రభువుని మహిమపరిచాడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు కదా. మరి ఈ ఒక్కడే వస్తే ఎంతమంది కదా అక్కడ కదా, 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైరి తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించినటువంటి ఆయన ఒక్కడే. అంటే మిగిలినటువంటి 9 మంది ఎక్కడ అంటే మరిచిపోయారు. అంటే 100% మంది మన జీవితంలో కలిగే మేలును మనము మర్చిపోతున్నాము కదా. అందుకే యేసుప్రభు ఉంటాడు. కిందికి చూడండి ఒకసారి, 15వ వచనం మరలా చదువుతుంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇప్పుడు 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ కదా. ఈ మనుషుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా? 10 మంది శుద్ధులైరి దేవుణ్ణి మహిమపరచడానికి, కృతజ్ఞతలు చెల్లించటానికి ఒక్కడే వచ్చావు కదా. అంటే మిగిలిన 9 మంది ఎక్కడ? కలిగిన మేలుని, కలిగిన స్వస్థతని మర్చిపోయారు కదా. ఈరోజు దేవుడు మన పట్ల జరిగిస్తున్నటువంటి మేలుల విషయము కావచ్చు, ఈరోజు మనకు ఆరోగ్యం ఇచ్చి మన పనులు మనము చేసుకుంటూ రోజుకు 3 పూటలు మనము భోంచేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క సెలవు లేకుంటే మనము ఆ భోజనము చేసి దానిని అరిగించలేము అని చెప్తాడు ప్రసంగి.
మనం ఈరోజు అరిగిస్తున్నామంటే కేవలం ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప, ఆయన ప్రేమ అనే విషయాన్ని ఈరోజు ఎంతమంది జ్ఞాపకానికి పెట్టుకుంటారో. కనుక ఒకవేళ ఇప్పటి వరకు నాకు ఈ సంగతి తెలియలేదు కాబట్టి ఇప్పుడు నాకు వాక్యము ద్వారా ఈ యొక్క సంగతులు నేను నేర్చుకున్నాను, నిజంగా కదా 9 మంది తీరు నేను ఉండకూడదు, నాకు జరిగినటువంటి మేలును బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించాలా కదా. ఎక్కడెక్కడికో మనము వెళ్ళిపోతాము, మన ప్రాంతం విడిసి వేరు ప్రాంతాలకు మనం కష్టపడడానికి వెళుతున్నప్పుడు ఆ అడవి ప్రాంతంలో కటిక చీకటిలోన మనము నివసిస్తున్నటువంటి అడవి ప్రదేశంలోన కదా, విషపురుగు కాడు లేకుండా, అనారోగ్య పరిస్థితులు లేకుండా కదా, మనల్ని దేవుడు ఏ యొక్క ఆటంకము లేకుండా ఈరోజు మనము పని చేసుకొని తీసుకున్న అప్పుని తెంపి మరి కొంత డబ్బును మనం తీసుకొని మన ఇంటికి చేరుతున్నామంటే నా లఘువు, నా బలము కాదు, కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము. ఆయన కాపాడుతున్నాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయన ఆయుష్కాలం ఇస్తున్నాడు. మన పట్ల ఆయన చూపుతున్నటువంటి ప్రేమని మనం వివరించుటకు మనం సాధ్యము కాదు. కాబట్టి ఖచ్చితంగా కదా, ఒక యాకోబు ఏ విధంగా కదా, నేను వెళ్ళే స్థలానికి మార్గంలో నన్ను కాపాడి నేను ఎన్ని రోజులైతే అక్కడ నివసిస్తానో అన్ని రోజులు నాకు భోజనము, ధరించుకునేదానికి వస్త్రాలు కనుక నాకు ఉన్నట్లయితే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి సంగతిని నేను ఎరుగుదును. ఆయననే దేవుడు అని చెప్పి నేను ఆయన ఆరాధిస్తాను, పూజిస్తానని చెప్పినటువంటి యాకోబును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది ఎంత విచిత్రం చూడండి, ఎంత మంచి మాటలు. కాబట్టి మనము కూడా ఆ కృతజ్ఞత భావము కలిగి జీవిద్దాము కదా, మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. అందుకే కీర్తనలో దావీదు ఏమని మాట్లాడతాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, దేనిని మర్చిపోవద్దు. మర్చిపోయాము అంటే మనము మనుషులము కదా, మర్చిపోకూడదు. కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞతలు కలిగి ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్ని మహిమపరచుదాం, ఆయనకిచ్చేటువంటి గౌరవాన్ని మనము ఇచ్చుదాం. కాబట్టి ఈ యొక్క వాక్యం మీకు అర్థం అయ్యింది అని నేను భావించుకుంటున్నాను. కాబట్టి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగించి సెలవు తీసుకుంటాం. అందరికీ వందనాలు.